కేరళ స్పెషల్ అప్పం పెనం లేకుండా అప్పం వేసుకోవడమా? అసలు ఇది పాసిబుల్లేనా? అవునండి, పాసిబుల్లే. అది ఎలాగో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా బ్యాటర్ ని తయారు చేసుకుందాం. దానికోసం ముందుగా ఒక 3 గ్లాసుల బియ్యాన్ని తీసుకోండి. ఆ తర్వాత ఇందులో ఒక 1/2 గ్లాసు ఉద్దిపప్పు, ఒక 2-3 టేబుల్ స్పూన్ శనగపప్పు, అలాగే మెంతులు యాడ్ చేసేసి ఆ తర్వాత వీటిని 2-3 సార్లు శుభ్రంగా కడిగేసి ఇందులో వాటర్ పోసేసి 5 నుంచి 6 గంటల పాటు నానపెట్టుకోండి. ఆ తర్వాత ఇలా నానిన తర్వాత శుభ్రంగా మళ్ళొకసారి కడిగేసి వీటిని గ్రైండర్ లో వేసి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా స్మూత్ గా గ్రైండ్ చేసుకోండి. ఇలా మెత్తగా రుబ్బుకున్న పిండిని ఒక బౌల్ లోకి తీసేసుకుని ఓవర్ నైట్ ఫర్మెంట్ చేసుకోవాలన్నమాట. ఫర్మెంట్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి, పర్ఫెక్ట్ గా ఫర్మెంట్ అయిందో. ఇప్పుడు ఈ పిండిని అంతటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని మీకు ఎంత కావాలో అంత పిండిని ఒక బౌల్ లోకి తీసేసుకుని అందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, అలాగే 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుని 1/2 గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసేసుకుని బ్యాటర్ ఈ కన్సిస్టెన్సీలో వచ్చేలాగా కలుపుకోండి. దీనికి పిండి అనేది కొంచెం లూజ్ కన్సిస్టెన్సీలోనే ఉండాలండి, మరి థిక్ గా ఉండకూడదు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఇలా గుంతగా ఉన్న నాన్ స్టిక్ కడాయిని పెట్టుకోండి. మీడియం ఫ్లేమ్ మీద హీట్ అయిన తర్వాత ఇందులో 1.5 గరిటె పిండి పోసేసి ఇక్కడ చూపిస్తున్న విధంగా స్లోగా ఇలా రౌండ్ గా తిప్పుతూ మధ్యలో కొంచెం ఎక్కువ పిండి ఉండేలాగా సైడ్ కి లైట్ గా ఉండేలాగా చూసుకోవాలి. ఆ తర్వాత దాని మీద మూత పెట్టేసి ఒక 2-3 నిమిషాలు లో ఫ్లేమ్ కుక్ చేస్తే అప్పం రెడీ అయిపోతుంది. చూసారు కదా ఎంత సింపుల్. అప్పం ప్యాన్ లేకపోయినా సరే ఇలా నాన్ స్టిక్ కడాయిలో ఈజీగా అప్పాలు అయితే చేసుకోవచ్చు. దీనిలోకి కాంబినేషన్ గా కొబ్బరి పాలతో చేసిన వెజిటేబుల్ స్టాక్ అనేది చేసుకోవచ్చు, లేకపోతే ఎర్రకారం గానీ పల్లి చట్నీ కానీ దేంతో అయినా కూడా చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్స్ ఫర్